తుర్కీయే బంగారం మాకొద్దు, టర్కీకి దెబ్బ మీద దెబ్బ. భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో పాక్ అండగా నిలిచిన తుర్కీయేకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బాయ్కాట్ తుర్కీయే పేరిట దేశంపై నేరుగా ప్రభావం పడేలా మన భారతీయ సంస్థలు, వ్యాపారులు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే కదా. తాజాగా లక్నోలోను ఆభరణాల వ్యాపారులు తుర్కీ డిజైన్ల జ్యువెలరీ దిగుమతి, అమ్మకం అండ్ ప్రదర్శనను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అక్షయ తృతీయ రోజున అమ్మకాల చాట్లో అగ్రస్థానంలో ఉన్న తుర్కీ ఆభరణాలు ఏకంగా బహిష్కరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఇక ఆ దేశ ఆభరణాలు కొనేవారే ఉండరని పలువురు జ్యువెలరీ వ్యాపారులు అంటున్నారు. లక్నోలోని చెక్ సరాఫా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆదిష్ జైన్ మాట్లాడుతూ, ఇటీవల జరిగినటువంటి అక్షయ తృతీయ సందర్భంగా తుర్కీ డిజైన్ ఆభరణాలకు భారీ గిరాకీ ఏర్పడింది. ఆపరేషన్ సింధూర్ టైంలో తుర్కీ వ్యవహరించిన తీరుతో ఇకపై ఆ దేశ ఆభరణాలను దిగుమతి చేసుకోరాదని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్న వాటిలో ప్రధానంగా నెక్లెస్లు, ఉంగరాలు, ఇయర్ టాప్లు ఉంటాయి. తాము ప్రతిరోజు విక్రయించేటువంటి ఒక 20 నెక్లెస్లలో 5 నెక్లెస్లు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నవే ఉంటాయి. రోజువారీ విక్రయాల్లో ఆ దేశ డిజైన్ల వాటా 25% ఉంటుందట. లక్నో మహానగర్ సరాఫా అసోసియేషన్ అధ్యక్షుడు మనీష్ కుమార్ వర్మ మాట్లాడుతూ, మేము అన్ని తుర్కీ ఆభరణాల విక్రయాలను నిలిపివేశాం. గతంలో టర్కీ నుంచి ఆభరణాలు మేము దిగుమతి చేసుకునేవాళ్ళం, ఇప్పుడు పూర్తిగా నిలిపివేశాం, ఆర్డర్స్ను సైతం రద్దు చేసుకున్నామన్నారు. తుర్కీ అజర్బైజాన్లతో అన్ని వ్యాపార లావాదేవీలను నిలిపివేయాలని భారత రత్నాభరణాల దేశీయ మండలి పిలుపునిచ్చింది. భారత్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగం భారత్కు మద్దతుగా ఐక్యంగా నిలుస్తోంది. వాణిజ్యం కంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, మన పరిశ్రమ బలమైన సందేశం ఇవ్వడం ద్వారా ఐక్యతను చాటడం ముఖ్యం. ఇంకోవైపు అటు ఢిల్లీలోని జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామిక్ వర్సిటీతో పాటు హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం తుర్కీ వర్సిటీలతో చేసుకున్నటువంటి పలు ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. తాజాగా మరో 2 ఐఐటీలు సైతం అదే బాటలో నిర్ణయం తీసుకున్నాయి. ఐఐటి రూర్కీ, కాన్పూర్ విశ్వవిద్యాలయం తుర్కీతో చేసుకున్న ఎంఓయూలను రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. మరోవైపు పాక్కు వత్తాసు పలికిన తుర్కీ, అజర్బైజాన్ దేశాల పర్యాటక రంగంపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ నుంచి వెళ్లే పర్యాటకులు, డెస్టినేషన్ వెడ్డింగ్లు, భారతీయ సినిమా షూటింగ్లు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తుర్కీ తీరు పట్ల యాపిల్ వ్యాపారులు సైతం భగ్గుమంటున్నారు. అక్కడి నుంచి యాపిల్స్ దిగుమతిని పూర్తిగా నిషేధించాలని కోరుతున్నారు. అక్కడి నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్పై 100% సుంకాలు విధించాలని మోదీ సర్కార్ను హిమాచల్ రైతులు కోరుతున్నారు. ఈ మేరకు హిమాలయ ప్రాంత యాపిల్ పెంపకందారుల సొసైటీ, సంయుక్త కిసాన్ మంచ్, ఇతర రైతు సంఘాలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా తుర్కీ వస్తువులు పర్యాటకాన్ని బహిష్కరించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మన ట్రావెల్ ఏజెన్సీలు కూడా తుర్కీకు ఆన్లైన్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.